నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఆటవిక దాడి ఎంత దారుణంగా ఉందంటే, అఖిల భారత సర్వీసుల అధికారులే లక్ష్యంగా లోకేష్ ఎర్రబుక్కు పెత్తనం లేదా ఎర్రబుక్కు పైత్యం అంటే బాగుంటుందేమో. చంద్రబాబు నాయుడు గారి తీరు ఏదైతే ఉందో, ఆయన అధికారం శాశ్వతం కాదనేమో అంటారు. 5 ఏళ్లకోసారి అధికారం మారుతుందనే నిజాన్ని ఒప్పుకుంటారు. కానీ కష్టపడి చదువుకొని జీవితకాలం సర్వీసులో ఉండేటటువంటి అధికారులను మాత్రం వేధిస్తూ ఉంటాడు, టార్గెట్ చేస్తూ ఉంటాడు. గత ప్రభుత్వంలో ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఎక్కువగా మేలు చేసినటువంటి వారిని టార్గెట్ చేయటమే విచిత్రం. ఇక్కడ ఆయా అధికారుల పుణ్యం అంటూ వ్యవస్థలు బాగుపడ్డాయి, ప్రజలకు ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి నష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం ఏంటి వీళ్ళని? సరే, వెయిటింగ్ లో పెట్టడం అంటే జీతం ఇవ్వాల్సిందే వాళ్ళకి. వెయిటింగ్ వేరు, ఊస్టింగ్ వేరు. ఊస్టింగ్ చేసేటటువంటి హక్కు వీళ్ళకి లేదు. కాబట్టి వెయిటింగ్ లో పెట్టాలి. వెయిటింగ్ లో పెట్టడం ఏంటి? నెల నెల వాళ్ళకి జీతం ఇవ్వాలి. అంటే కూర్చోబెట్టి జీతం ఇవ్వటం. అంటే ఎంత ప్రభుత్వ ధనాన్ని ఇతని యొక్క రాజకీయ కక్ష సాధింపు కోసం, విద్వేషం కోసం ఎంత ఉన్మాదంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాడో ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చినటువంటి సిఎస్ డీజీపీలు కూడా రాజుని, పూర్వకాలంలో ఉండేది రాజుభక్తి ప్రదర్శించడం అనేది, ఆ రాజభక్తిని ఆ కాలాన్ని మించి వీళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. ఎట్లా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 40 ఏళ్ల అనుభవం ఉన్నవాడు పరిపాలిస్తున్నట్టుగా లేదు. ఇక్కడ పిచ్చోడి చేతిలో రాయిగా ఉంది. ఇతనికి నైతికత అనే దానికి డిక్షనరీలో, అతని రాజకీయ డిక్షనరీలో అర్థం లేదేమో. నైతిక పతనం పతాక స్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏమిటి చంద్రబాబు నాయుడు ఈ దుర్మార్గం ఏంటి? ఇంతగా నైతికంగా ఇంతగా పతనం అయ్యాడేంటి ఇతను? దాదాపు 10 మంది ఐఏఎస్ అధికారులను, 23 ఐపీఎస్ అధికారులను 2.5 నెలలుగా పోస్టింగ్ కు దూరంగా ఉంచాడండి. మరీ ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను అయితే ఉదయం 10 గంటలకి డీజీపీ ఆఫీస్కి వచ్చేసేయాలి. సాయంత్రం 5 గంటల వరకు అక్కడ వెయిట్ చేయాలి. మరి ఆ వెయిటింగ్ హాల్లో వాళ్ళని ఉంచడం అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షను వాళ్ళ మీద సాధించుకోవటం కదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే మీరు చూసుకోండి. అందుకే ఎప్పుడు కూడా అధికారులు అనేవాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా సరే, వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాలు చూసుకుంటే, ప్రభుత్వం ఏదొచ్చినా సరే, ఇటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అలానే ఉద్యోగులు కూడా చాలా ఐకమత్యంతో ఉంటారు. ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తారే కానీ ప్రభుత్వ అధినాయకుల అడుగులకు మడుగులొత్తేటటువంటి పనులు వాళ్ళు చేయరు. వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బతినేటటువంటి పనులు పొరపాటును కూడా వాళ్ళు చేయరు. అందుకే అటువంటి చోట ప్రభుత్వాలు
ఉద్యోగస్తుల జోలికి, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల జోలికి వెళ్ళం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా లేదే. ఒక జాయింట్ కలెక్టర్ అధికారిని మహిళ, ఆవిడ అనంతపురంలో పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఆర్డర్స్ కాపీ తీసుకొని బయలుదేరింది. ఈ లోపల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పచ్చ మీడియాలో ఒక అతను కామెంట్ వచ్చింది. ఎవరు? ఒక తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకుడు కామెంట్. ఆమెకు అనంతపురంలో పోస్టింగ్ ఎలా ఇస్తారు? ఆవిడ గత జగన్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడానికి విపరీతంగా కష్టపడింది, విపరీతంగా పనిచేసింది. ఆమెకు ఇక్కడ ఎలా పోస్ట్ ఇస్తారని కానీ ఆవిడ అక్కడికి చేరుకునేసరికి ఆర్డర్లు వెనక్కి తీసుకున్నారండి. ఆర్డర్లు వెనక్కి వచ్చేసి ఆవిడ కన్నీళ్ల పర్యంతరమై మళ్ళీ వచ్చి వెయిటింగ్ హాల్లో వెయిటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు అఖిల భారత సర్వీస్ అధికారులు అనేవాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి ఉద్యోగం అయినా సరే పొందొచ్చు. కానీ అఖిల భారత సర్వీస్ అధికారులు ఎందుకు ఉద్యోగాన్ని పొందుతారు? ఒక లక్ష్యంతో వాళ్ళు ఉద్యోగాన్ని పొందుతారు. ప్రజాసేవను వృత్తిగా చేసుకొని ఎంచుకొని ఉన్నతమైన లక్ష్యాలతోటి ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలు గెలిచి, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఐపీఎస్ అధికారి కావాలన్నా ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలు. సాదాసీదా ట్రైనింగ్ సరిపోదు, సాదాసీదా నాలెడ్జ్ సరిపోదు. వాళ్ళు అన్నిటినీ కూడా అధిగమించి అత్యున్నత సర్వీస్కి ఎంపికైనటువంటి వాళ్ళు. అలాంటి వారికి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో ఉన్నటువంటి అధికారులను ఎలా చూసుకోవాలండి? అధికారులని ఎవరి సామర్థ్యం ఏంటో గుర్తెరిగి వారికి ఆయా బాధ్యతలు అప్పగించి ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఉంది. ఆయన రూటే వేరు. చంద్రబాబు నాయుడు పరిపాలనా సామర్థ్యం తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు పరిపాలన సాగటం లేదు. తన కుమారుడైనటువంటి లోకేష్ నాయుడు గారి పరిపాలన సాగుతుంది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు. ఎందుకంటే నచ్చని వారికి నరకం చూపిస్తున్నారండి. నచ్చని అధికారులకు నరకం చూపిస్తున్నారు వీళ్ళు. నరకం చూపించటమే కాకుండా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారంటే, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అని ఎందుకంటున్నానంటే, ఒక జిల్లాకు ఎస్పీగా చేసినటువంటి అధికారిని ఆయన ఉదయం 10 గంటలకు వెళ్ళి డీజీపీ హాల్లో వెయిటింగ్ హాల్లో కూర్చొని సాయంత్రం 5 వరకు అక్కడ ఉండి రావడం అంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అన్యాయం ఏముంది? ఏ హోంగార్డుకో ఏ రౌడీ షీటర్కో కూడా ఇలాంటి దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఉండదు కదా. మరి డీజీపీ స్థాయి, ఎస్పీ స్థాయి, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉందంటే, రోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సంతకం చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా వెయిట్ చేయాలంటే, వెయిట్ చేసే విధంగా మెమో జారీ చేశారంటే, ఈ మెమోని ఉన్మాద మెమో అనకుండా ఏమనాలి చెప్పండి? ఇంకా ఆ వెయిటింగ్ హాల్లో వీళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీరు ఎటు పేకాట క్లబ్బులు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఓపెన్ చేసేశారు కదా. ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి క్లబ్ కూడా బ్రహ్మాండంగా 3 ముక్కలు 6 ఆటలు అన్న సందంలో సాగుతా ఉన్నాయి కదా. అట్లాగే ఆ అధికారులకు కూడా అక్కడ ఆటలు అరేంజ్ చేయండి, వాళ్ళే ఆడుకుంటారు. మీరు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకపోతే వాళ్ళందరూ కూడా కలిసి వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు మీ మీద మిమ్మల్ని ఏం చేయాలి, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కొత్త ఆలోచనలు కానీ చేశారంటే మీరు పుట్టి మునిగిపోతారు. జాగ్రత్త.
ఎందుకంటే మీరు ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను మీరు తక్కువ అంచనా వేయకండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీకున్నటువంటి జ్ఞానం, మీకున్నటువంటి రాజకీయ జ్ఞానం కన్నా ప్రజాసేవ చేయాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో వారు జీవితాన్నే ఫణంగా పెట్టి జీవితంలో కఠినమైనటువంటి పరీక్షలను ఎదుర్కొని వాళ్ళు విజయం సాధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళకి ఎంతో విజ్ఞానం ఉంటుంది, మీకన్నా ఎక్కువ విజ్ఞానం ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దుర్మార్గపు పాలనని ప్రజలు హర్షించరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతప్పటికీ కూడా వెండెట్టా పాలిటిక్స్ చేస్తున్నారు. దీనికన్నా మరొక రాజకీయ వ్యభిచారం మరొకటి ఉండదేమో అని అనిపిస్తాం. మీరు ఇంత నీచమైనటువంటి పరిపాలన అందించడానికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎంచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలకు అనుకూలంగా చేయలేదని కాదు ప్రజలు ఓడించింది. మీ యొక్క దుష్ప్రచారాన్ని నమ్మి మీరు అభివృద్ధి లేదు లేదు అంటే ఆయన అభివృద్ధి చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాడు. మీరు విపరీతంగా ఉద్యోగాలు తెచ్చి ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగం చేయనటువంటి ఇవ్వలేనటువంటి వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు నమ్మారు. సరే, మీ మోసపు మాటలు నమ్మారు. మీ మీడియా మిమ్మల్ని భుజానెత్తుకుంది. ప్రజలను తప్పుదావ పట్టించగలిగారు, మీరు విజయం సాధించగలిగారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఈ విధంగా పిలిపించి వెయిటింగ్ హాల్లో పెట్టడం, వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వటం అనేది ఏ విధమైనటువంటి సంకేతం? ప్రజాధనం దుర్వినియోగం చేయటంలో నిన్ను మించినటువంటి ఎక్స్పర్ట్ ఇంకొకరు లేరని అర్థం కాదా? మీరు ఈ విషయాన్ని మీరు పునఃపరిశీలించుకొని తక్షణమే ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారి వారి నైపుణ్యాన్ని బట్టి, వారి వారికి ఏ రంగంలో వాళ్ళకి ప్రావీణ్యం ఉందో, సమర్థత ఉందో దానిని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారా మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదంటారా మీ ప్రభుత్వానికి ఇప్పటికే చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. 2.5 నెలలకే ప్రజలు ఎక్కడా కూడా తప్పు చేశాము, ఇలాంటి దుర్మార్గుడిని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకున్నామేంటనేటువంటి బాధలో ప్రజలు ఉన్నారు. దానిని ఏదైనా సరిచేసి ప్రజలకి మీ ఆలోచన విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లే. వాళ్ళను కూడా మీరు దూరం చేసుకుంటే మీరు తగిన మూల్యాన్ని, భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నమస్తే.